నెక్స్ట్ తర్వాత మూడో టాపిక్ చూద్దాం. మూడో టాపిక్ ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పచ్చు. సహాయ నిరాకరణ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమము అని చెప్పచ్చు. యాక్చువల్గా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నప్పుడు సో 1921 జనవరిలో స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది. సో 1921 జనవరిలో స్టార్ట్ అయ్యి సో ఇది ఎప్పుడు 1922 జనవరికి సో ఇది 1 year అవుతుంది అనమాట, 1 year. కానీ 1922 ఫిబ్రవరి 5వ తేదీన జరిగినటువంటి చౌరీ చౌరా సంఘటనతో ఈ చౌరీ చౌరా సంఘటన కారణంగా సో 1922 ఫిబ్రవరి 11వ తేదీన సో గాంధీజీ ఈ NCM నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దీన్ని మనం సో ఇక్కడ బర్తోలి తీర్మానం అని కూడా పిలుస్తాం అనమాట. సో ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఆంధ్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రోద్యమం అంటాం. సో ఈ ఆంధ్ర ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నటువంటి ఆంధ్ర నాయకులు ఉంటారో, ఓకేనా, ఆంధ్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది అనమాట. అందుకే ఈ ఉద్యమం జరిగేటప్పుడు, ఓకేనా, ఈ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్ర ఉద్యమం అనేది సో ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమంలో అంతర్లీనం కావడం వల్ల ఈ ఆంధ్ర ఉద్యమం అనేది తెరమరుగైనది అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి తెరమరుగా అంటే పూర్తి స్థాయిలో వెళ్ళలేదు కానీ మ్యాక్సిమం ఎంతో కొంత అయితే ఉద్యమం జరుగుతుంది. దాన్ని నడిపించినటువంటి వారే ఎవరంటే మితవాదులు అని చెప్తున్నాం. సో అంటే ఇక్కడ ఆంధ్ర ఉద్యమం పూర్తిగా తన అస్తిత్వాన్ని అయితే కోల్పోలేదు కానీ సో దీని యొక్క బలహీన పడింది అని చెప్పొచ్చు అనమాట. ఈ ఉద్యమం యొక్క తీవ్రత తగ్గింది అని చెప్పొచ్చు అనమాట. దానికి ప్రధాన కారణం ఆంధ్ర ఉద్యమకారులు అందరూ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో కలిసిపోవడం వలన సో ఆంధ్ర ఉద్యమం అంతా కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో కలిసిపోయింది. సో అందుకే దాన్ని అంతర్లీనమైంది అని చెప్తాం అనమాట. దానివల్ల ఆంధ్ర ఉద్యమం అనేది బలహీనపడింది అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఎప్పటికీ 1 సంవత్సరం అయింది. సో ఏ కారణం వల్ల ఆ ఉద్యమం అనేది గాంధీజీ ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు 1922 ఫిబ్రవరి 11 నుంచి అంటే చౌరీ చౌరా సంఘటన అని చెప్పొచ్చు అనమాట. చౌరీ చౌరా సంఘటన అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న నాయకులందరూ ఈ ఉద్యమంలో పాల్గొనడం వలన ఆంధ్ర ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమంలో అంతర్లీనమైంది. సో కాబట్టి దానివలన అంతర్లీనం కావడం వల్లే ఆ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం అనేది బలహీనపడిందని చెప్పొచ్చు, ఓకేనా. సో తెరమరుగైందని చెప్పొచ్చు. అంటే పూర్తిగా అంతమైపోలేదు కానీ కొద్ది నామమాత్రంగా అయితే ఉద్యమం అనేది సో చేయాలో మనకు కనిపిస్తుంది. ఆ నామమాత్రంగా ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తులు ఎవరంటే మితవాదులు అని చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. ఇది సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, 4th వచ్చేసి మనకేంటి 10వ ఆంధ్ర మహాసభ, 10వ ఆంధ్ర మహాసభ, ఓకేనా. నెక్స్ట్ 11వ ఆంధ్ర మహాసభ, 11వ ఆంధ్ర మహాసభ. నెక్స్ట్ 12వ ఆంధ్ర మహాసభ, 12వ ఆంధ్ర మహాసభ, 13వ ఆంధ్ర మహాసభ, 13వ ఆంధ్ర మహాసభ, 14వ ఆంధ్ర మహాసభ, 14వ ఆంధ్ర మహాసభ, ఓకేనా. 10వ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందంటే 1921లో జరిగింది అనమాట. సో 10వ ఆంధ్ర మహాసభ 1921లో జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందంటే బరంపురం అనేటువంటి ప్రాంతంలో జరిగింది అనమాట. బరంపురము అని చెప్పచ్చు. సో బరంపురం అనేటువంటి ప్రాంతంలో జరిగింది 1921లో, ఓకేనా. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే కోటగిరి వెంకటకృష్ణారావు అని చెప్పచ్చు. కోటగిరి వెంకటకృష్ణారావు అన్నమాట. కోటగిరి వెంకటకృష్ణారావు అని చెప్పచ్చు. కోటగిరి వెంకటకృష్ణారావు అని. ఇక్కడ తీర్మానాల గురించి మనకేం పెద్ద సమాచారం ఏం లేదు కానీ జస్ట్ 10వ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షత వహించింది ఎవరు అనేది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఇది వచ్చేసి అధ్యక్షుడు అని చెప్పొచ్చు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి, ఓకేనా.
నెక్స్ట్ 11వ ఆంధ్ర మహాసభ చిత్తూరులో. ఓకేనా, 11వ ఆంధ్ర మహాసభ జరిగినట్లయితే ఇది ఎప్పుడు జరిగిందంటే సో 1922లో జరిగింది అనమాట. సో అది కూడా ఎక్కడ జరిగిందంటే చిత్తూరు పట్టణం నందు జరిగింది అని చెప్పచ్చు. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే వేదం వెంకటరామశాస్త్రి అంటాం. వేదం వెంకటరామశాస్త్రి అని చెప్పచ్చు అనమాట. సో వేదం వెంకటరామశాస్త్రి. సో ఎక్కడ జరిగింది? ఇది చిత్తూరు పట్టణంలో జరిగింది. ఎప్పుడు? 1922లో. సో 10వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే బరంపురం. ప్రజెంట్ ఇది బరంపురం. సో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో 1935లో ఒరిస్సా రాష్ట్రంలోకి కలిపివేయబడినటువంటి తెలుగు ప్రాంతమే బరంపురం అనమాట. బరంపురం కానీ, గంజాం కానీ, పర్లాకిమిడి కానీ ఇవన్నీ కూడా సో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఈ ప్రాంతాలన్నీ విలీనం. ఒకప్పుడైతే మన గంజా జిల్లాలో ఉండేవి ఇవన్నీ కూడా. సో కాబట్టి బరంపురం నందు కోటగిరి వెంకట కృష్ణారావు యొక్క అధ్యక్షతన 1921లో బరంపురం పట్టణంలో 10వ ఆంధ్ర మహాసభ జరిగింది అనేది గుర్తుపెట్టు. నెక్స్ట్ 11వ ఆంధ్ర మహాసభ 1922 1922వ సంవత్సరంలో చిత్తూరు నందు వేదం వెంకటరామశాస్త్రి అధ్యక్షతన జరిగింది. అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 12వ ఆంధ్ర మహాసభ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ 12వ ఆంధ్ర మహాసభ వచ్చేసి యాక్చువల్గా ఈ 12వ ఆంధ్ర మహాసభ 1923వ సంవత్సరంలో జరుగుతుంది. ఓకేనా. సో 1923వ సంవత్సరంలో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే మద్రాసు పట్టణంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి దీనికి అధ్యక్షత వహించడం జరిగింది అను. సో 12వ ఆంధ్ర మహాసభ జరిగిన సంవత్సరం 1923. సో అది ఎక్కడ జరిగిందంటే మద్రాసులో జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది ఎవరి అధ్యక్షతన జరిగిందంటే సిఆర్ రెడ్డి, అంటే కట్టమంచి రామలింగారెడ్డి అని చెప్పొచ్చు అనమాట. సిఆర్ రెడ్డి అధ్యక్షతన జరిగిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 13వ ఆంధ్ర మహాసభ చేసుకున్నప్పుడు ఓకేనా 13వ ఆంధ్ర మహాసభ అనేది 1925లో జరిగిందని చెప్పొచ్చు. సో ఇది ఎక్కడ జరిగిందంటే మచిలీపట్నం నందు జరిగిందని చెప్పొచ్చు. ఓకేనా. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే స్వామి వెంకటాచలం శెట్టి అనమాట. స్వామి వెంకటాచలం శెట్టి అని చెప్పొచ్చు అనమాట. స్వామి వెంకటాచలం శెట్టి సో ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. స్వామి వెంకటాచలం శెట్టి స్వామి వెంకటాచలం శెట్టి 1925వ సంవత్సరంలో మచిలీపట్నం నందు 13వ ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 14వ ఆంధ్ర మహాసభ తీసుకున్నప్పుడు 14వ ఆంధ్ర మహాసభ అనేది మనకి 1926వ సంవత్సరంలో జరుగుతుంది. ఓకేనా. 1926వ సంవత్సరంలో జరుగుతుంది. అది కూడా ఎక్కడ జరిగిందంటే ఏలూరు పట్టణంలో జరిగింది. ఏలూరు. ఓకేనా. సో ఇక్కడ దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఓకేనా వెంకట రంగయ్య వెంకట రంగయ్య అనేటువంటి వ్యక్తి సో ఈ సమావేశాలకు అధ్యక్షత వహించడం జరిగింది. సో 10వ ఆంధ్ర మహాసభ ఎక్కడంటే బరంపురం నందు. ఓకేనా. సో కోటగిరి వెంకట కృష్ణారావు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది 1921లో. 11వ ఆంధ్ర మహాసభ వచ్చేసి 1922లో చిత్తూరు నగరం నందు సో వేదం వెంకటరామశాస్త్రి యొక్క అధ్యక్షతన జరిగింది. సో 12వ ఆంధ్ర మహాసభ 1923లో మద్రాసు నందు కట్టమంచి రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ 13వ ఆంధ్ర మహాసభ వచ్చేసి 1925 మచిలీపట్నం నందు స్వామి వెంకటాచలం శెట్టి దీనికి అధ్యక్షత వహించాడు. 14వ ఆంధ్ర మహాసభ 1926లో ఏలూరు నందు ఓకేనా వెంకట రంగయ్య అనమాట. ఓకేనా. సో వెంకట రంగయ్య అని చెప్పచ్చు. వెంకట రంగయ్య సో అధ్యక్షతన 1926లో ఏలూరు నందు 14వ ఆంధ్ర మహాసభ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్ మీకు ఏదైతే ప్రచార దశలో మీకు ఆంధ్ర మహాసభలు చెప్పున్నాను నేను. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మొదటి ఆంధ్ర మహాసభ అని, నెక్స్ట్ తర్వాత 2వ ఆంధ్ర మహాసభ, 3వ ఆంధ్ర మహాసభ, 4వది, సో 5వది, సో 6వది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 7వది, నెక్స్ట్ 8వది. ఇలా మీకు 8 ఆంధ్ర మహాసభలు చెప్పున్నాను. స్మాల్ కరెక్షన్ ఏంటంటే సో మొదటి 5 ఆంధ్ర మహాసభలు ఉన్నాయి కదా, యాజ్ యూజువల్గా సేమ్ అట్లే పెట్టండి.
6వ ఆంధ్ర మహాసభను ఓకేనా. సో మీకు 5వ ఆంధ్ర మహాసభకు 6వ ఆంధ్ర మహాసభకు ఒకటి మధ్యలో ప్రత్యేక ఆంధ్ర మహాసభ చెప్పున్నాను అనమాట. ప్రత్యేక ఆంధ్ర మహాసభ ఈ ప్రత్యేక ఆంధ్ర మహాసభకు సో 6వ నెంబర్ ఇచ్చేయండి ఓకేనా. 6th నెంబర్, దీనికి 7 అని పెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి 8 అని పెట్టుకోండి, ఇది వచ్చేసి 9 అని పెట్టుకోండి. అలా 9 మీకు రెండో దశలో ప్రచార దశలో 9 ఆంధ్ర మహాసభలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు రిమైనింగ్ ఏదైతే 10th నుంచి 21st వరకు కూడా మనకు ఆంధ్ర మహాసభల గురించి, సో 10 నుంచి 21 వరకు మనకు ఆంధ్ర మహాసభలో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అధ్యక్షత వహించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి 1921 సంవత్సరంలో బరంపురం, ప్రజెంట్ అయితే ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. సో 1921 సంవత్సరంలో బరంపురం నందు కోటగిరి వెంకట కృష్ణారావు అధ్యక్షతన 10వ ఆంధ్ర మహాసభ జరిగింది. సో 1922 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణం నందు వేదం వెంకటరామ శాస్త్రి అధ్యక్షతన 11వ ఆంధ్ర మహాసభ జరిగింది. నెక్స్ట్ 1923లో మద్రాసు నందు సిఆర్ రెడ్డి అధ్యక్షతన సో 12వ ఆంధ్ర మహాసభ జరిగింది. 1925 మచిలీపట్నం నందు స్వామి వెంకటాచలం శెట్టి అధ్యక్షతన 13వ ఆంధ్ర మహాసభ జరిగింది. 1926వ సంవత్సరంలో ఏలూరు నందు మేకా వెంకట రంగయ్య అధ్యక్షతన 14వ ఆంధ్ర మహాసభ జరిగింది అని చెప్పొచ్చు. సో మొత్తం 14 వరకు చూసుకోండి ఇప్పటి వరకు ఓకేనా. సో ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన గురించి మాట్లాడాలన్నమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన అన్నమాట. ఎన్నో టాపిక్ ఇది, 9th ఆంధ్ర విశ్వవిద్యాలయము అని చెప్పచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం, మీకు ఫస్ట్ చెప్పుకున్నాం చూడండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కానీ, మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, రాజమండ్రి అనంతపురం ప్రాంతాల్లో కళాశాలలు ఏర్పాటని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి సో మెయిన్ అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఒకసారి చూద్దాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్నప్పుడు యాక్చువల్గా 1913వ సంవత్సరంలో మనకు ఒక సమావేశం జరిగింది కదా, 1913వ సంవత్సరంలో. సో ఎక్కడంటే బాపట్ల నందు ఓకేనా. ఎక్కడ మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. మొదటి ఆంధ్ర మహాసభ మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బాపట్ల నందు జరిగింది. బాపట్ల, సో బాపట్ల నందు జరిగింది. ఎక్కడుంది బాపట్ల? ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా అనమాట ఇది. సో బాపట్ల ప్రజెంట్ వచ్చేసి మనకి బాపట్ల పల్నాడు జిల్లా అనుకుంటా ఇది ఓకేనా. సో కాబట్టి బాపట్ల నందు మొదటి ఆంధ్ర మహాసభ జరిగిందమ్మా. సో మొదటి ఆంధ్ర మహాసభ 1913లో ఓకేనా బాపట్ల నందు జరిగింది. సో ఈ సమావేశం నుంచే ఏం స్టార్ట్ అయింది, మాకు సపరేట్గా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలనేటువంటి ఆందోళన ఇక్కడి నుంచి ప్రారంభం. ఆంధ్రులు ఏం చేశారంటే ఈ సమావేశం జరిగేటప్పుడే ఆంధ్రులు సో ఏం డిమాండ్ చేయడం జరిగిందంటే ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలి, ఆంధ్రులకి ఓకేనా ప్రత్యేక విశ్వవిద్యాలయం అనేది సో కావాలని చెప్పేసి ఆంధ్రులకు మాకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసి ఆందోళన చేయడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 1913 మొదటి ఆంధ్ర మహాసభ సమయం నుంచే ఆంధ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు, మాకు సపరేట్గా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పేసి ఆందోళన చేయడం మొదలుపెట్టారు అని చెప్పచ్చు. అంటే 1913 నుంచే ఈ డిమాండ్ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రులకు ప్రత్యేకమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం కూడా ఉండాలి, ఒక యూనివర్సిటీ ఉండాలి అని చెప్పేసి ఆ డిమాండ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1913లోనే స్టార్ట్ అయిందని చెప్పచ్చు అనమాట. ఓకే, సో 1913లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ తర్వాత 1917వ సంవత్సరంలో ఇప్పుడు 1917లో ఓకేనా. సో ఎవరంటే భూపతి వెంకటపతి రాజు అనేటువంటి వ్యక్తి, భూపతి వెంకటపతి రాజు అనేటువంటి వ్యక్తి ఓకేనా మద్రాసు శాసనసభనందు భూపతి వెంకటపతి రాజు మద్రాసు శాసనసభలో సో ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసి ఆంధ్రులకి ప్రత్యేక విశ్వవిద్యాలయం
ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి 1913వ సంవత్సరంలో మొదటి ఆంధ్ర మహాసభ బాపట్ల జరిగినప్పుడే ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసి సో తీర్మానించడం జరిగింది అనమాట. ఓకేనా. సో 1917వ సంవత్సరంలో భూపతి వెంకటపతిరాజు మద్రాసు శాసనసభలో ఫస్ట్ టైం మొదటిసారిగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. సో ఏమని, ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసేటువంటి తీర్మానాన్ని 1917లో భూపతి వెంకటపతిరాజు తొలిసారిగా ప్రవేశపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. సో తొలిసారిగా మద్రాసు శాసనసభలో తొలిసారిగా ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే భూపతి వెంకటపతిరాజు అని చెప్పొచ్చు. భూపతి వెంకటపతిరాజు అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1919వ సంవత్సరం నుంచి సో 1919 నుంచి స్టార్ట్ అయితే ఓకేనా 1922 మధ్య కాలంలో మద్రాస్ విశ్వవిద్యాలయము అంటారు. మద్రాస్ విశ్వవిద్యాలయం. సో 1919లో వీసీ కానీ 1919 నుంచి 1922 వరకు కూడా ఓకేనా మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసింది ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు అనమాట. రఘుపతి వెంకటరత్నం నాయుడు అని చెప్పొచ్చు. రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఈయన యొక్క కృషి ఫలితంగానే సో పరోక్షంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు 1919 నుంచి 1922 మధ్య కాలంలో మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఒక సెనేట్ పాలక మండలి ఉంటుంది అనమాట. సో మద్రాస్ విశ్వవిద్యాలయ యొక్క పాలక మండలి ఏం చేసిందంటే 1920వ సంవత్సరంలో సో మద్రాసు ఒక పాలక మండలి, చూడండి మద్రాసు విశ్వవిద్యాలయానికి ఒక పాలక మండలి, దీన్ని మనం సెనేట్ అంటాం. ఈ పాలక మండలి 1920వ సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానమును ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మద్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్ కూడా 1920లో ప్రత్యేక విశ్వవిద్యాలయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విశ్వవిద్యాలయ తీర్మానం అని చెప్పొచ్చు. సో ప్రత్యేక విశ్వవిద్యాలయ తీర్మానం 1920 సంవత్సరంలో సో ఇక మద్రాస్ విశ్వవిద్యాలయం యొక్క పాలక మండలి వారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1920 సంవత్సరంలో 1920లో అది కూడా మద్రాస్ శాసనసభనందు ఎవరంటే ఎం సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి సో రెండవసారి ఏం ప్రవేశపెట్టాడు, ప్రత్యేక విశ్వవిద్యాలయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 1919 నుంచి 1922 మధ్య కాలంలో మద్రాస్ విశ్వవిద్యాలయం పాలక మండలి 1920లో ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మద్రాస్ విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్గా మన తెలుగువాడైనటువంటి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఉన్నాడు. సో అంతేకాక 1920లో మద్రాస్ శాసనసభనందు ఎం సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి రెండవసారి ప్రత్యేక విశ్వవిద్యాలయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అని చెప్పొచ్చు. ఓకేనా. సో రెండవసారి ఎం సూర్యనారాయణ ప్రత్యేక విశ్వవిద్యాలయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు అనమాట. వ్యతిరేకించింది ఎవరంటే మనకి నటేశ మొదలయ్యార్ అని చెప్పొచ్చు. సో నటేశ మొదలయ్యార్ అనేటువంటి వ్యక్తి ఓకేనా ఎం సూర్యనారాయణ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక విశ్వవిద్యాలయ తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా అని చెప్పొచ్చు అనమాట. నటేశ మొదలయ్యార్. ఓకేనా. నటేశ మొదలయ్యార్ అని చెప్పొచ్చు. సో ఇది ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1921 సెప్టెంబర్ 1923వ సంవత్సరంలో 1923లో ప్రత్యేక విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. స్టౌథమ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1925వ సంవత్సరం 1925 సో 1925వ సంవత్సరం ఆగస్టు 20న ఓకేనా ఆగస్టు 20న అప్పటికి
మద్రాస్ సీఎం, మద్రాస్ రాష్ట్ర సీఎంగా ఎవరున్నారంటే సో మనకి పానగల్లు రాజా ఉన్నాడు అనమాట. పానగల్లు రాజా అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ అప్పటి మద్రాస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం ఎవరంటే పానగల్ రాజా. విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ఏపీ పాత్ర అని చెప్పచ్చు అనమాట. సో కాబట్టి ఏపీ పాత్ర 1925వ సంవత్సరంలో మద్రాస్ సీఎంగా ఉన్నటువంటి పానగల్ రాజు యొక్క పరిపాలనా కాలంలో మద్రాస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏపీ పాత్ర 1925 ఆగస్టు 20వ తేదీన సో ప్రత్యేక విశ్వవిద్యాలయ బిల్లును ప్రవేశపెట్టగా ఆ బిల్లు కాస్త చట్టంగా మారిపోవడం జరిగింది అనమాట. సో కాబట్టి విశ్వవిద్యాలయ ఓకేనా, ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఓకేనా, ప్రత్యేక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఆమోదించబడడం జరిగింది. ఆమోదించబడడం వల్ల అది ఒక చట్టంగా మార్పు చెందిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 1926వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన ఓకేనా సో విజయవాడ ఒక పరిపాలనా కేంద్రంగాను, సో రాజమండ్రి అనేది ఒక బోధనా తరగతులకు ఓకేనా బోధనా కేంద్రంగాను దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పడిందంటే 1926లో ఏర్పడింది అనమాట. సో 1926 ఏప్రిల్ 26వ తేదీన విజయవాడ నందు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పరిపాలనా కేంద్రమేమో విజయవాడలో ఏర్పాటు చేశారు, బోధనా కేంద్రమేమో రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ విజయవాడ కానీ రాజమండ్రి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, ఆంధ్రలోనే ఉన్నాయి. మరి రాయలసీమ వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఈ విషయాన్ని గ్రహించినటువంటి రాయలసీమ నాయకులు ఆంధ్ర నాయకులతో విభేదించి సో పూర్తిగా వైదొలగడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా రాయలసీమ వారు మనకు ఈ యొక్క ఆంధ్ర ప్రత్యేక విశ్వవిద్యాలయం అనేది స్థాపన విషయంలో, స్థల వివాదం విషయంలో సో వీరికి ఎవరైతే మన ఆంధ్ర నాయకులు అండ్ రాయలసీమ నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరికి మధ్య రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు అనేటివి రావడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత సో ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ నెక్స్ట్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ సిఆర్ రెడ్డి లెక్క కృషి ఫలితంగా 1930వ సంవత్సరం ఆగస్టు సో ఇక్కడ 5వ తేదీన ఓకేనా సో సెప్టెంబర్ 1930 సెప్టెంబర్ 5వ తేదీన సో ఇక్కడ ఏమవుతుందంటే పరిపాలనా కేంద్రాన్ని విజయవాడ నుంచి ఎక్కడికి మార్చడం జరిగిందంటే విశాఖపట్నానికి మార్చడం జరిగింది. ఓకేనా. సో ఆ విధంగా పరిపాలన బోధనా కేంద్రాలు రెండింటినీ కూడా విశాఖపట్నానికి మార్చడం జరిగింది. అలా మార్చడంలో కీలక పాత్ర పోయించినటువంటి వ్యక్తులు సర్వేపల్లి రాధాకృష్ణను, నెక్స్ట్ సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానంగా ఓకేనా ఈ యొక్క ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన అనేటువంటి అంశం. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది యాక్చువల్గా దీని డిమాండ్ 1913 సో బాపట్ల నుంచి జరిగినటువంటి ఆంధ్ర మహాసభ నుంచే ఇది స్టార్ట్ అయ్యింది. కానీ 1917వ సంవత్సరంలో మద్రాసు శాసనసభలో భూపతి వెంకటపతి రాజు అనేటువంటి వ్యక్తి తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్ తర్వాత 1919 నుంచి 1922 మధ్య కాలంలో సో మద్రాసు విశ్వవిద్యాలయానికి వీసీగా వచ్చినటువంటి ఆంధ్రుడు ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇతను కూడా ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కీలక పాత్ర పోషించాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1920వ సంవత్సరంలో మద్రాస్ శాసనసభ నందు ఓకేనా అదే మామూలుగా అయితే మద్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్ 1920వ సంవత్సరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీర్మానించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 1920లోనే మద్రాసు నందు ఎం సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి రెండవసారి ఓకేనా ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరంటే నటేశ మొదలయ్యారు అని చెప్పొచ్చు అనమాట. నటేశ మొదలయ్యారు అని చెప్పొచ్చు. ఓకేనా. ఇంతటితో మనకు ఏం కంప్లీట్ అయిపోయింది, ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన అనేది చూడడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1927వ సంవత్సరంలో ఇప్పుడు 10వ టాపిక్ 15వ ఆంధ్ర మహాసభ 15వ ఆంధ్ర మహాసభ 15వ ఆంధ్ర మహాసభ 1927వ సంవత్సరంలో ఎప్పుడు జరిగింది? ఇది 1927లో జరిగింది అనమాట. ఓకేనా. 1927 ఎక్కడ జరిగిందంటే అనంతపురంలో జరిగింది అనమాట. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే డాక్టర్
లక్ష్మణ స్వామి అని చెప్పొచ్చు అనమాట. దీనికి అధ్యక్షత వహించింది డాక్టర్ లక్ష్మణ స్వామి అనేటువంటి వ్యక్తి. సో ఈ యొక్క ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది. అంతే ఏం అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత సైమన్ కమిషన్ అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు 19 సైమన్ కమిషన్ అన్నమాట. సైమన్ కమిషన్, సైమన్ కమిషన్ అని చెప్పొచ్చు. ఈ సైమన్ కమిషన్ యాక్చువల్గా 1927వ సంవత్సరంలో, ఓకేనా, 1927వ సంవత్సరంలో 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్, 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను, ఓకేనా, సమీక్షించేందుకు, సంస్కరణలను, ఓకేనా, సమీక్ష చేసేందుకు దీన్ని నియమించడం జరిగింది. సమీక్ష చేసేందుకు, ఓకేనా. సో 1927వ సంవత్సరంలో 1927లో 1927వ సంవత్సరంలో 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను సమీక్ష చేసేందుకు 1927వ సంవత్సరంలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ నందు ఒక్క భారతీయుడు కూడా లేడు అనమాట. ఒక్క భారతీయునికి కూడా అవకాశం కల్పించలేదు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1927లో, ఓకేనా, 1927వ సంవత్సరంలో ఏం జరిగిందంటే 1927వ సంవత్సరంలో సో వేమవరపు రామదాస్ పంతులు, వేమవరపు రామదాసు పంతులు అని చెప్పొచ్చు అనమాట. సో వేమవరపు రామదాస్ పంతులు, ఓకేనా. సో వేమవరపు రామదాస్ పంతులు మద్రాస్ శాసనసభలో, ఓకేనా, ఏం చేశాడు, భాషా ప్రాతిపదికన సో ఏం చేశాడంటే భాషా ప్రాతిపదికన మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేటి ఏర్పాటు చేయాలని చెప్పేసి స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్టేట్ కౌన్సిల్ తీర్మానమును ప్రవేశపెట్టడం జరిగింది అని. సో 1927వ సంవత్సరంలో మద్రాస్ శాసనసభలో వేమవరపు రామదాస్ పంతులు భాషను బేస్ చేసుకొని, ఓకే, తెలుగు భాష మాట్లాడాలందరికీ ఒక రాష్ట్రం, కన్నడ భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, సో ఇక్కడ మలయాళం మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, తమిళ్ మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, ఓకేనా, ఒడియా మాట్లాడే వరకు ఒక రాష్ట్రం, అలా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని వేమవరపు రామదాస్ పంతులు మద్రాస్ శాసనసభలో 1927లో ప్రవేశపెట్టడం జరిగింది అని. సో 1927వ సంవత్సరంలో 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో చట్టాలు, వాటిని సమీక్ష చేసేందుకు భారతదేశానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఇక సైమన్ కమిషన్ అంటాం. ఈ సైమన్ కమిషన్లో ఏ ఒక్క భారతీయుడికి అవకాశం కల్పించలేదు. అందుకే 1927వ సంవత్సరంలో వేమవరపు రామదాస్ పంతులు, ఓకేనా, వేమవరపు రామదాస్ పంతులు అనేటువంటి వ్యక్తి మద్రాస్ శాసనసభలో భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ఇక్కడ మద్రాస్ శాసనసభ కాదు, ఇది కేంద్ర శాసనసభ అని చెప్పచ్చు. వేమవరపు రామదాస్ పంతులు కేంద్ర శాసనసభ, ఓకేనా, కేంద్ర శాసనసభ నందు భాషా ప్రాతిపదికన, ఇది కేంద్ర శాసనసభలో. మరి మద్రాస్ శాసనసభలో భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇప్పుడు పిల్లల మరి వెంకటేశ్వరరావు అని చెప్పొచ్చు, పిల్లల మరి ఆంజనేయులు. పిల్లల మరి ఆంజనేయులు అని చెప్పొచ్చు అనమాట. చూడండి, 1927 సంవత్సరంలో 19 చేమ్స్ఫర్డ్ సంస్కరణలను సమీక్ష చేసేందుకు నియమించబడిందే బ్రిటిష్ ప్రభుత్వం చేత. సైమన్ కమిషన్ ఎందుకు నియమించబడిందంటే భారతదేశంలో 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను సమీక్ష చేసేందుకు నియమించబడింది అనమాట 1927లో.
1927లో కేంద్ర శాసనసభలో వేంవరపు రామదాస్ పంతులు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని చెప్తూ స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో మద్రాసు రాష్ట్రానికి వచ్చినప్పుడు మద్రాసు రాష్ట్ర శాసనసభలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని చెప్తూ స్టేట్ కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే పిల్లలమర్రి ఆంజనేయులు అనమాట. పిల్లలమర్రి ఆంజనేయులు అనమాట. పిల్లలమర్రి ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి సో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సో అంతేకాకుండా 1928వ సంవత్సరంలో అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఓకేనా సో ఏం చేస్తారంటే మద్రాసు శాసనసభలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయని చెప్పేసి సో గుర్తు చేయడం జరిగింది. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకసారి మద్రాసు శాసనసభలో గుర్తు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పొచ్చు. అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 1928 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశానికి సైమన్ కమిషన్ రావడం జరిగింది. సైమన్ కమిషన్ నియమించబడింది 1927, కానీ భారతదేశానికి వచ్చింది 1928 ఫిబ్రవరి 3వ తేదీన వస్తుంది. అలా భారతదేశానికి వచ్చినటువంటి సైమన్ కమిషన్ మద్రాసును పర్యటిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రలో ఒంగోలు, గుంటూరు ప్రాంతాలను పర్యటించడం జరిగింది. అలా ఆంధ్రదేశానికి ఎప్పుడైతే సైమన్ కమిషన్ వస్తూ ఉందో సో మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు సో 1928లో సో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి కాశీనాథుని నాగేశ్వరరావు పిలుపునివ్వడం జరిగింది. సో దాంతో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఆంధ్రులు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో సో మనం ఈ యొక్క ఆంధ్రులు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనడం వలన ఓకేనా సో ఆంధ్ర ఉద్యమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైమన్ కమిషన్కు మాకు సపరేట్గా రాష్ట్రం కావాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వలేకపోతారు అనమాట. కానీ అదే సందర్భంలో సింధు రాష్ట్ర ప్రజలు నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్ర ప్రజలు మాకు సపరేట్గా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడం వలన సైమన్ కమిషన్ తన నివేదికలో ఈ రెండు రాష్ట్రాలకి ఒక రాష్ట్ర హోదా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడంతో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సో ఒరిస్సా, సింధు రాష్ట్రాలు అంటే ఆవిర్భవించడం జరిగింది అని. సో ఒకవేళ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేయకుండా ఓకేనా సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాలు చేయకుండా ఒకవేళ వినతి పత్రం ఇచ్చి ఉంటే 1935లోనే మనకు ఆంధ్ర రాష్ట్రానికి సో అదే మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడి ఉండిండేది ఓకేనా సో అనేది మనం గమనించాలి. ఓకేనా. చూడండి ఫస్ట్ 1919 మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ సమీక్ష చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నియమించబడినటువంటి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన సైమన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో కానీ 1927వ సంవత్సరంలో కేంద్ర శాసనసభలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే వేమవరపు రామదాస్ పంతులు. కానీ మద్రాసు రాష్ట్రంలో మద్రాసు శాసనసభ నందు సో ప్రత్యేక రాష్ట్ర భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేసినటువంటి వాడు సో ఎవరంటే పిల్లలమర్రి ఆంజనేయులు అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 1928వ సంవత్సరంలో అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి వ్యక్తి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మద్రాసు శాసనసభలో ఒక అదే గుర్తు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉండదు. 1928 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశానికి సైమన్ కమిషన్ రావడం జరిగింది. అలా వచ్చి మద్రాసుకు వస్తుంది. నెక్స్ట్ ఆంధ్రదేశంలోని ఒంగోలు, గుంటూరు ప్రాంతాలను కూడా పర్యటిస్తుంది. సో ఆ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఆ 1923 ఫిబ్రవరి 3వ తేదీన ఎప్పుడైతే సైమన్ కమిషన్ వస్తుందో ఆ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ ఉద్యమాలు సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి 1928 అయ్యదేవర కాళేశ్వరరావు సో కాశీనాథుని నాగేశ్వరరావు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడు 1928 ఫిబ్రవరి 3వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేద్దామని పిలుపునివ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా సైమన్ కమిషన్కు ఉద్యమం వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ ఉద్యమాలలో ఆంధ్ర నాయకులు పాల్గొనడం వల్ల దానికి ఒక వినతి పత్రం ఇవ్వలేకపోయారు. కానీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు సో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి సైమన్ కమిషన్ అంటే సైమన్ కమిషన్ ఇదంతా కంటే కూడా మెయిన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రులు ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమించేవారు సైమన్ కమిషన్కు ఒక వినతి పత్రం ఇచ్చారా లేదంటే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే సో ఇదంతా చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది 1927కి సంబంధించి.
నెక్స్ట్ 16వ ఆంధ్ర మహాసభ సమావేశం. నెక్స్ట్ తర్వాత 16వ ఆంధ్ర మహాసభ ఉంది 16వ ఆంధ్ర మహాసభ. నెక్స్ట్ 17వ ఆంధ్ర మహాసభ, 18వ ఆంధ్ర మహాసభ. ఓకేనా, 18వ ఆంధ్ర మహాసభ. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 16వ ఆంధ్ర మహాసభ తీసుకుంటే 1928లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే నంద్యాలలో జరిగింది. నంద్యాల ఎక్కడ, కర్నూలు డిస్టిక్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన 16వ ఆంధ్ర మహాసభ జరిగింది. నెక్స్ట్ 17వ ఆంధ్ర మహాసభ తీసుకున్నప్పుడు 1929లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే బెజవాడ నందు జరిగింది. దీన్ని అధ్యక్షత వహించింది ఎవరంటే వివిఎస్ నరసింహరాజు అన్నమాట. నరసింహరాజు అధ్యక్షతన జరిగింది అనమాట. ఇది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 18వ ఆంధ్ర మహాసభ 1930లో జరిగింది. ఓకేనా, ఇది ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే వివి జోగయ్య అని చెప్పచ్చు అన్నమాట. వివి జోగయ్య అనేటువంటి వ్యక్తి గుంటూరు నందు 1930 సంవత్సరంలో వివి జోగయ్య అధ్యక్షతన 18వ ఆంధ్ర మహాసభ జరిగింది. నెక్స్ట్ 17వ ఆంధ్ర మహాసభ వచ్చేసి 1929లో బెజవాడ నందు వివిఎస్ నరసింహరాజు అధ్యక్షతన జరిగింది. 16వ ఆంధ్ర మహాసభ 1928లో నంద్యాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇంతకంటే ఇంకేం లేదు దీని గురించి. నెక్స్ట్ తర్వాత సో మనకు శాసనోల్లంఘన ఉద్యమం చూద్దాం. శాసనోల్లంఘన వచ్చేసి 15. శాసనోల్లంఘన ఉద్యమము అని చెప్పచ్చు అన్నమాట. సో ఇది యాక్చువల్గా గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 1930వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన 6th దండి నందు. ఓకేనా, సో దండి అనేటువంటి ప్రాంతంలో ఉప్పు చట్టాలు ఉల్లంఘిస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆంధ్రదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంది. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో ఎక్కడెక్కడ భీమిలి తీసుకోవచ్చు, నెక్స్ట్ విశాఖపట్నం తీసుకోవచ్చు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి మచిలీపట్నం అయితేనేమి, నెక్స్ట్ తర్వాత మట్టెపాలెం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, నెక్స్ట్ ఏది విజయవాడ, గుంటూరు, సో నెక్స్ట్ తర్వాత చీరాల, నెక్స్ట్ తర్వాత నెల్లూరు, మెడ్రాస్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సో ఉప్పు సత్యాగ్రహం జరిగింది కదా. సో ఎవరైతే ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు, ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చెప్పామో సేమ్ అదే. ఎవరైతే ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారో ఆంధ్ర ఉద్యమకారులు అందరూ కూడా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అనమాట. అందుకే ఇక్కడ కూడా ఆంధ్ర ఉద్యమం అనేది ఎందులో విలీనమైందని చెప్పొచ్చు, శాసనోల్లంఘన ఉద్యమంలో అంతర్లీనమైంది. దానివల్ల ఆంధ్ర ఉద్యమం తెరమరుగైంది. సో తెరమరుగైందంటే పూర్తిగా ఏం వెళ్ళలేదు కానీ కొద్దిగా మ్యాక్సిమం వీక్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. తెరమరుగైనది లేదంటే బలహీన పడిందని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి అందుకే ఈ దశను మనం అంతర్లీన దశ అని చెప్పుకోవడం జరిగింది కదా. సో ఇది శాసనోల్లంఘన ఉద్యమం నుంచి, అంతకంటే ఏం లేదు. ఆంధ్ర నాయకులు, ఆంధ్రోద్యమకారులు ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిని ఆంధ్రోద్యమకారులు అంటాం. సో వీళ్ళు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? సో సిడిఎం, ఓకే, సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్, శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు అనమాట. సో అందుకే ఆంధ్ర ఉద్యమం అనేది శాసనోల్లంఘన ఉద్యమంలో విలీనమైంది. సో ఎందుకంటే ఆ ఉద్యమకారులందరూ దీనికి నాయకత్వం వహిస్తున్నారు, దీన్ని నిర్వహిస్తున్నారు. సో అందుకే ఆ ఉద్యమం దీంట్లో విలీనమైంది, సో అంతర్లీనమైంది సో అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. దానివల్ల ఆంధ్ర ఉద్యమం బాగా బలహీనపడింది అని చెప్పొచ్చు అనమాట. ఏ దశలో? అంతర్లీన దశలో అని చెప్పొచ్చు. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి సో ప్రత్యేక ఆంధ్ర మహాసభ చూద్దాం. ప్రత్యేక ఆంధ్ర మహాసభ
ప్రత్యేక ఆంధ్ర మహాసభ, దీని గురించి చూడాలి. ఓకేనా. నెక్స్ట్ గాంధీజీ వినతి పత్రం, గాంధీజీకి వినతి పత్రము. ఇక్కడ ప్రత్యేక ఆంధ్ర మహాసభ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1931 సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన మనకు జరిగింది. ఎక్కడంటే మద్రాస్ పట్టణం నందు, మద్రాస్ నందు. ఎవరి అధ్యక్షతన? కడప కోటిరెడ్డి అధ్యక్షతన. ఎవరు? కడప కోటిరెడ్డి, కోటిరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది, అధ్యక్షతన జరిగింది అని చెప్పవచ్చు. సో మద్రాసు నందు కడప కోటిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేసినటువంటి తీర్మానం ఏంటంటే భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని. ఓకేనా. దేన్ని బట్టి? భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రమును ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో ప్రత్యేక ఆంధ్ర మహాసభ 1931 అక్టోబర్ 1 మద్రాసు నందు కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏం తీర్మానించడం జరిగిందంటే భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ఇది నెక్స్ట్ తర్వాత సో గాంధీజీ యాక్చువల్గా 1931 మనకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి కదా. 1931 ఆర్టీసీ, ఫస్ట్ ఆర్టీసీ 1 అనమాట. నెక్స్ట్ తర్వాత 1931 ఆర్టీసీ 2 అనమాట. నెక్స్ట్ 1932 ఆర్టీసీ 3 అనమాట. అలా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఇక్కడ బ్రిటన్లోని జేమ్స్ ప్యాలెస్లో. ఇప్పుడు 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే ఈ భారతదేశం నుంచి గాంధీజీ. ఓకేనా. ఎక్కడికి వెళ్తున్నాడు? బ్రిటన్కి వెళ్తున్నాడు అనమాట. బ్రిటన్. ఇక్కడ బ్రిటన్ దేశంలో లండన్ ఏదైతే ఉందో లండన్ నగరం నందు లండన్ నగరం నందు జేమ్స్ ప్యాలెస్ ఉంటుంది అనమాట. జేమ్స్ ప్యాలెస్. ఈ జేమ్స్ ప్యాలెస్ నందు రౌండ్ టేబుల్ మీద ఆర్టీసీ రౌండ్ టేబుల్ మీద కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎవరు? అప్పటి అదే రామ్సే మెక్డొనాల్డ్, అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ మొదటిసారిగా అదే 2వ ఆర్టీసీ నిర్వహించడం జరిగింది. దానికోసం భారతదేశం నుంచి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు వస్తారనమాట. అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున, ఇండియన్ నేషనల్ ఐఎన్సీ తరఫున ఎవరు కూడా మొదటి సమావేశానికి వెళ్ళరు. 3వ దానికి కూడా ఎవరు వెళ్ళరు, కానీ 2వ దానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అలా గాంధీజీ ఎక్కడికి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి బ్రిటన్కి వెళ్తుండగా అతని వెంట వెళ్ళి కొంతమంది ఆంధ్రులు అతనికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అలా వినతి పత్రం ఇచ్చినటువంటి వారు ఎవరు అని అడుగుతారు అనమాట. ఓకేనా. అలా వినతి పత్రం ఇచ్చినటువంటి వారిలో మొదటి వాడు వివి జోగయ్య పంతులు ఒకడు. నెక్స్ట్ తర్వాత బొబ్బిలి రాజా అని చెప్పచ్చు. బొబ్బిలి రాజా. మోచెల్ల రామచంద్రరావు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత పి నాగభూషణం. నెక్స్ట్ తర్వాత పి నాగభూషణం తర్వాత జీవి సుబ్బారావు. నెక్స్ట్ తర్వాత 6th వన్ వచ్చేసి కె నరసింహులు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళేటప్పుడు అతని వెంట బ్రిటన్కి వెళ్ళి ఓకేనా అతనికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయ్యా తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలతో మాకు సపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి గాంధీజీకి వినతి పత్రం ఇచ్చినటువంటి ఆంధ్ర ఉద్యమ నాయకులు ఎవరంటే వీళ్ళందరూ కూడా ఎవరు? వివి జోగయ్య పంతులు, బొబ్బిలి రాజా కావచ్చు, మోచెల్ల రామచంద్రరావు కావచ్చు, పి నాగభూషణము, జీవి సుబ్బారావు, కె నరసింహులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు గాంధీజీకి వినతి పత్రం ఇచ్చారు. ఎందుకు వినతి పత్రం ఇచ్చారంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి. ఓకేనా. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి 19వ ఆంధ్ర మహాసభ చూద్దాం. నెక్స్ట్ 19వ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 18th కదా. 18th, 19th, 28th, 21st. ఓకేనా.
ఇది వచ్చేసి మనకి 19వ ఆంధ్ర మహాసభ కదా, 19వ ఆంధ్ర మహాసభ అని చెప్పచ్చు. 19వ ఆంధ్ర మహాసభ, ఓకేనా. నెక్స్ట్ 20వ ఆంధ్ర మహాసభ అని చెప్పచ్చు. ఆంధ్ర మహాసభ అని చెప్పచ్చు. 21వ ఆంధ్ర మహాసభ అని చెప్పచ్చు. ఆంధ్ర మహాసభ అని చెప్పచ్చు. 22వ ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం అంటాం. భారత ప్రభుత్వ చట్టం. సో ఇప్పుడు చూడండి, 19వ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది అన్నప్పుడు మనకు 1931, ఓకేనా. 1931లో ఎక్కడ జరిగిందంటే మద్రాసులో జరిగింది అని చెప్పచ్చు అనమాట. సో మద్రాసులో జరిగిన ఈ సమావేశం, ఓకేనా, ఎవరి అధ్యక్షతన జరిగిందంటే కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది అని చెప్పచ్చు అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి డేట్. నెక్స్ట్ 2వ ఆంధ్ర మహాసభ వచ్చాక, ఓకేనా, 2వ ఆంధ్ర మహాసభ వచ్చేసి 1932లో ఎక్కడంటే ఇది విజయవాడ నందు జరిగింది అని చెప్పచ్చు. సో విజయవాడ నందు. సో ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే కేవి రెడ్డి నాయుడు అని చెప్పచ్చు అనమాట. కేవి రెడ్డి నాయుడు అని చెప్పచ్చు. రెడ్డి నాయుడు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1934వ సంవత్సరంలో, ఓకేనా, ఎక్కడంటే విశాఖపట్నం నందు దేశీపాండ్య సుబ్బారావు అధ్యక్షతన జరిగింది అను. సో 1934వ సంవత్సరంలో విశాఖపట్నం నందు దేశీపాండ్య సుబ్బారావు అని చెప్పచ్చు అనమాట. సో ఈయన ఎవరంటే దేశీపాండ్య సుబ్బారావు అని చెప్పచ్చు. దేశీపాండ్య సుబ్బారావు. ఈయన కేవి రెడ్డి నాయుడు అని. కేవి రెడ్డి నాయుడు, ఓకేనా, రెడ్డి నాయుడు. సో కాబట్టి 19వ ఆంధ్ర మహాసభ 1931 సంవత్సరంలో మద్రాసులో కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది. 20వ ఆంధ్ర మహాసభ వచ్చేసి 1932లో విజయవాడలో కేవి రెడ్డి నాయుడు అధ్యక్షతన జరిగింది. సో 21వ ఆంధ్ర మహాసభ 1934లో విశాఖపట్నం నందు దేశపాండ్య సుబ్బారావు అధ్యక్షత వహిస్తే ఈ దేశపాండ్య సుబ్బారావు 1934లో బ్రిటన్కి వెళ్ళి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర, ఓకేనా. సో ఇక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి దేశపాండ్య సుబ్బారావు అని చెప్పొచ్చు. 1935లో, ఓకేనా. సో ఆ భారత ప్రభుత్వ చట్టం అనేది అమల్లోకి వచ్చింది అనమాట. ఈ చట్టం ప్రకారము, ఓకేనా, సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ చట్టం రూపొందించబడింది. ఈ యొక్క సైమన్ కమిషన్ కు ఒరియా ప్రజలు అంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు, సింధు రాష్ట్రానికి సంబంధించిన వారు సైమన్ కమిషన్ నివేదిక ఇవ్వడం వలన 1935 భారత ప్రభుత్వ చట్టంలో 1935 ప్రకారము ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్ తర్వాత సింధు రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయలేకపోయేది. ఎందుకంటే సైమన్ కమిషన్కు మనవారు సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు, కానీ వాళ్ళకి వినతి పత్రం అనేది ఇవ్వలేదు అనేది మనం గమనించాలన్నమాట. ఓకేనా.